ఈరోజు మట్టల ఆదివారం ఈరోజు ఉదయకాలమే కొంతమంది సంఘాల్లో బహుశా ఈ ఈత కొమ్మలో పట్టుకొని ఊర్లలో వారు తిరిగి ఉంటారు. మనం కూడా కొంతమంది చూస్తుంటాం. ఇది ఎందుకొరకు వాళ్ళు అలాగ చేస్తున్నారు అని అంటే, వాక్యంలో ఉంది కదా అని అంటారు. ఎక్కడుంది వాక్యంలో? దాని యొక్క ఆత్మీయమైనటువంటి అర్థాన్ని కొంచెం మనం మనసు పెట్టి ఆలోచన చేయాలని ఈ దినమున నేను ఆశపడతా ఉన్నాను. మెతుకు మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలను మనం చదువుకుందాం. మొదటి నుంచి 5 వచనాలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు శిష్యులలో ఇద్దరిని చూసి, అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఇచ్చి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారునితో చెప్పుడి అంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కనికర సంపన్నుడైన మా దేవ, మమ్మల్ని ఎంతో మీరు ప్రేమిస్తున్నారు. ఈ దినాలలో, ఈ అంత్యకాల మా ప్రభువా, అయ్యా మా తండ్రి, కడవరి నైనా మా తండ్రి దినాలలో ప్రభువా మేమున్నాం. అంత్యకాలంలో మేమున్నాం. అనేక రకాలైనటువంటి బోధలు, విధానాలు, పద్ధతులు, అనేక రకాలైన బోధకులు, అనేక రకాలుగా మా ప్రభువా విశ్వాసులు, లోకములో అన్యులు, నేను ఎరగని వారు, ఇలాంటి పరిస్థితుల మధ్యలో మేము నిన్ను నాయన ఆరాధిస్తూ ప్రభువా మరొకసారి మరలా నీ సన్నిధిలో నిలబడి ఉన్నాము. నాయన దయతో మీరు మమ్మల్ని కనికరించండి. మా మనస్సులను మా ప్రభువా నీ వాక్యము తట్టుకు తిప్పమని ప్రార్థిస్తున్నాను. ఈ మార్గంలో శిష్యులను కలుసుకొని వారితో కూడా వారికి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచారు. వారితో పాటు ఇంటిలోకి వచ్చారు. లేఖనాలను మా ప్రభువా మీరు మా తండ్రి వివరిస్తున్నప్పుడు వారి మనస్సులు తెరవబడినాయి అని రాయబడి ఉంది. ఇప్పుడు కూడా మా యొక్క మనస్సులు మీరు తెరవండి నాయన. ఈ సమయమందు ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ వాక్యంలో నుండి మాతో కూడా మీరు మాట్లాడండి. పాస్ అయ్యి ఇంటర్మీడియట్ మా తండ్రి పాస్ అయిన బిడ్డలకు మంచి ఆలోచనలు ఇవ్వండి, మంచి భవిష్యత్తునివ్వండి. వారు ఏ రీతిగా ఏ మార్గంలో వెళ్ళాలో వారికి మీరు సూచించి తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. వారిని ప్రయోజకులుగా చేయండి. ఫెయిల్ అయినటువంటి బిడ్డలు కూడా నిరాశ చెందకుండా, భయపడకుండా, ఆందోళన పడకుండా, ఇక ఇంతేనా నా బ్రతుకనిటువంటి ఒక మా ప్రభువా చింత పిల్లల్లో కానీ, మా బిడ్డలో ఇలాగైపోయారు అని చెప్పి తల్లిదండ్రుల్లో కానీ ఏ చింత లేకుండా దాన్ని తీసివేయండి ప్రభువా. ఇలాంటి స్థితిలో కూడా నీవు మరలా తిరిగి సహాయం చేసి నిలబెట్టిన వారు ఈ రోజున మా ప్రభువా ఎంతోమంది మార్గదర్శులుగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇది మీరు చేయగలరు. కానీ కొంతమందికి తెలియక ప్రభువా అజ్ఞానంతోనో ఆవేశంతోనో దేవా ఉరి వేసుకునో లేకపోతే ఇంకో రకంగానో చనిపోతున్నటువంటి బిడ్డలుగా ఉన్నారు ప్రభువా. అలాంటి నాయన బాధ ఎవరికి కలగకుండా మీరు కనికరించండి. ప్రతి బిడ్డకు నాయన మరలా తిరిగి ప్రభువా నేను చదవాలి, నేను మరలా రాయాలి, మరలా తిరిగి నేను సాధించాలి అనే పట్టుదలను పెంచండి నాయన. మీరు సహాయం చేయండి. నీవే మా తండ్రి ఇదిగో సంఘమునంతటిని బట్టి నీకు స్తోత్రాలు. గత దినాల్లో మీరు చేసిన కార్యాలను బట్టి కూడా నీకు స్తోత్రాలు దేవా. నాయన నీ బిడ్డలమైన మేమందరం కూడా నీ పాదాల చెంత నాయన మనవి చేసుకున్నాం. దేవా నీవు కృప చూపించావు. సమస్త ఘనత మరొకసారి నీకే కలుగును గాక నాయన. ఈ సమయమందు ప్రభువా ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ వాక్యములో నుంచి మాతో కూడా మీరు మాట్లాడమని బతిమాలుతున్నాం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు యెరికో నుండి ఆయన యెరూషలేమునకు సమీపిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రియులారా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఎదురుగా 2 గ్రామాలు ఉన్నాయి, బేత్పగే, బేతనియా. ఈ 2 కూడా కొండ దగ్గర ఉండేటువంటి గ్రామాలు. ఈ కొండ దగ్గర ఉన్నటువంటి బేత్పగేకు వచ్చినటువంటి సమయంలో ప్రభు చెప్తున్నారు, తన శిష్యులలో ఇద్దరిని చూచి కొన్నిసార్లు అందరికీ చెప్పలేదు, ఇద్దరికే చెప్పారు. ఇక్కడ ఇద్దరినే చూసి ఏమంటున్నారంటే, మీ ఎదుట ఉన్న గ్రామానికి మీరు వెళ్ళండి అని అన్నాడు. మీరు ఏం చేయండి, మీ ఎదుట ఒక గ్రామం కనిపిస్తుంది కదా, ఆ గ్రామానికి మీరు వెళ్ళండి. వెళ్ళినటువంటి సమయంలో వెళ్ళగానే మీకు ఒక గాడిద కనబడుతుంది. ఆ గాడిద ఎలా ఉంటుందంటే కట్టబడి ఉన్నటువంటి గాడిద కనబడుతుంది. గాడిద
దానితో ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు మీరు తోలుకొని రండి అని ప్రభువు ఆయన వారిద్దరికీ ఈ పని అప్పచెప్పారు. ఎవడైనాను మీతో ఒకవేళ ఏమైనా అడిగితే, ఇప్పుడు ఎవరిదైనా మనం విప్పేస్తున్నామంటే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి ఏమయ్యా ఏంటి అసలు చెప్పబెట్టకుండా మీరు అలా ఇప్పేసుకుని తొలికెళ్ళిపోవడం ఏంటి అంటారు. ఒకవేళ మీరు విప్పేటప్పుడు వాళ్ళని అడగమని చెప్పలే ముందు ప్రభు, మీరు విప్పడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని అడుగుతారు. అడిగినటువంటి సమయంలో మీరు ఏం చేయండి అంటే, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పండి అన్నాడు. చెప్తే అలాగ ఊరుకుంటారా ప్రభువా, మా తోలు తీసేరా ఏంటి, మీ ప్రభు ఎవరో మేమేంటి అసలు మీకు ఇవ్వడం ఏంటి అని అనరా అని అంటే ప్రభు చెప్పారు వెంటనే, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవని మీరు చెప్పండి. చెప్పినప్పుడు ఏమవుతుందంటే అలాగైతే అతనే దగ్గరుండి తోలు పెడతాడని చెప్పాడు. అలాగైతే మీరు తీసుకెళ్తాం కదా, నేనే తోలుకొని వచ్చి ఆయనకు అప్పచెప్తాను అన్నాడట. హల్లెలూయా! ఎలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేసేవాడుగా ఉన్నాడు చూడండి. ఆశ్చర్యమైన కార్యమే కదా ఇది. ఎందుకు అనంటే ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను అని అన్నాడు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఏ ప్రవక్త ఎక్కడ చెప్పాడు, ఏ ప్రవక్త ఎక్కడ చెప్పాడు, ఇది ఎక్కడ చెప్పబడిన ప్రవచనం అనంటే జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేశాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, దయచేసి మీరు ఒక్కసారి తీయండి, ప్రసాద్ గారు చదువుతారు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అన్నాడు. ఇది ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేరాలి. ఎందుకంటే ఇది జకర్యా ద్వారా దేవుడు సెలవిచ్చిన ప్రవచనం. ఇలాంటి ప్రవచనాలు పాత నిబంధనలో ఎన్నో ఉన్నాయి. అందుకనే వ్రాయబడినది నెరవేరునట్లు ఇది జరిగెను అని అంటాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అను లేఖనము నెరవేరునట్లు, యెషయా ద్వారా ప్రవచించిన లేఖనం నెరవేరునట్లు ఇది జరిగెను. ఏది జరిగెను? కన్యక గర్భవతి అవ్వడం, యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భాన జన్మించడం. ఆయనకు అసాధ్యమైంది లేదు, దేవునికి స్తోత్రం. కాబట్టి అది నెరవేర్చడానికి ప్రియులారా ఇది జరిగెను. ఏది జరిగెను? కన్య మరియ గర్భమున యేసు ప్రభు జన్మించుట జరిగింది. ఈ ప్రవచనం ఎప్పుడో క్రీస్తుకు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనం నెరవేరినట్లు జరిగింది. ఇలాగ చూస్తే పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు క్రొత్త నిబంధనలో నెరవేర్చబడినాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేయాలంటే ఆయన సిలువ మీద ప్రియులారా ప్రాణం పెట్టి మనందరి కొరకు విమోచన క్రైదనంగా అర్పించబడక ముందు ఆయన యెరూషలేముకి ఎలా రావాలంటే మామూలుగా కాలినడకన వచ్చేయకూడదు. ఎలా రావాలంటే గాడిద పిల్లనెక్కి రావాలనేది ప్రవచనం. కనుక ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ ప్రవచనం నెరవేర్పు కోసం యేసు ప్రభుకి ఇప్పుడు ఏం కావాలంటే గాడిద కావాలి. ఏం కావాలి? గాడిద కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, కొనుక్కోవడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఆయనకు ఆ గాడిదల గురించినటువంటి ఆ సమాచారం ప్రియులారానికి లేదు. చెప్పాలంటే ఆయన దగ్గర లేదు, గాడిద లేదు. ఆయన కాలినడకనే వెళ్ళేవారు. ఇంకా చెప్పాలంటే అత్యంత పేదరికములో ఉన్నటువంటి వాళ్ళు గాడిదలను వాడేవారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ధనవంతుడా పేదవాడా? మనకైతే కార్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, ఇలాగా మనకు చాలా సదుపాయాలు ఉన్నాయి. ఇన్నున్నా కూడా ఎలాగెలగలం అది ఇది అని ఆలోచించుకుంటున్నాం. కానీ యేసు ప్రభు వారిని చూస్తే ఆయనకు ఒక దోణి లేదు, ఒక గాడిద లేదు, రొట్టెలు లేవు, ఏమండి, తర్వాత పన్ను కట్టడానికి డబ్బులు లేవు, ఉండడానికి నివాసం లేదు. అందుకని ఏమన్నాడు ఆయన? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు. కాబట్టి ఆలోచన చేస్తే యేసయ్యకి ఏముంది మనకేముంది అని మనం ఆలోచన చేసుకుంటే నాకు ఇన్ని ఉన్నాయి కానీ యేసు ప్రభుకి ఇన్ని లేవు, దేవునికి స్తోత్రం. కానీ ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడం గురించి ఆలోచించాడు. ఆహారం కంటే ముందు తండ్రి చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారం అన్నాడు, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఈ రోజున ఆలోచన చెయ్యండి. మనము అన్నీ కలిగి ఉండి దేని గురించి ఆలోచిస్తున్నాము? ఏమీ లేనివాడుగా ఉండి ఆయన దేని గురించి ఆలోచించాడు? ఏమండి, మనకు అన్నీ ఉండి వాళ్ళకి పెట్టడానికి మన దగ్గర ఉంది, కానీ ఆయనకు పెట్టడానికి ఏవి లేవు. ఏమండి, ఇంచుమించు నేటికి 3 దినాల నుంచి ప్రజలు నా దగ్గర ఉన్నారు, వీళ్ళని పంపించేయమంటున్నారు, మీరు అలా పంపించడం నాకు ఇష్టం లేదు, కానీ వాళ్ళకి భోజనం పెట్టి పంపించాలన్నాడు. ఇదైనా సామాన్యమైన విషయం అనుకున్నావా? ఎంతమందికి భోజనమా? ఎక్కడి నుంచి? ఇంతమందికి ఎన్ని రొట్టెలు కావాలి? ఎన్ని రొట్టెలు కావాలా? అవి ఎక్కడి నుంచి వస్తాయి మనకి? కనీసం 200 దేనారాల రొట్టెలు, ఒకవేళ దేనారాలు పెట్టి రొట్టెలు కొనగలిగితే 200 దేనారాల రొట్టెలు తెచ్చినా ఎంతమందికి సరిపోతాయా అన్నారు.
ఆ బాలుడు చేతిలో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు, రే బాబు దేవుని దగ్గరికి వెళ్తున్నావు, నీకు ఆకలిస్తుందనో లేకపోతే అక్కడ దేవునికి అర్పించనో మొత్తానికి ఏదోనో మొత్తానికి ఆ తల్లి ఏం చేసిందంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ పిల్లోడికి ఇచ్చి అక్కడ పంపించింది. వీడు తినకుండా అలా పెట్టుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆడ తినేసి ఉంటే వాడు తినేసి ఉంటే ఏమై ఉండేది చెప్పండి. అంటే ఇంకొక రకంగా దేవుని అక్కర దేవుడు తీర్చుకోగలడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆకాశం నుంచి అరణ్యములో మన్నానిచ్చి పోషించినటువంటి ఆయనకి అసాధ్యమైనది ఏముంది? అసాధ్యమైంది లేదు. ఆశ్చర్యకరంగా ఆ బాలుడు చేతిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు వెతికి 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 అంద్రేయ గారు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అంద్రేయ ప్రియులారా, ఈ బాలుడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయ్యా, 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇవి ఏమాత్రం అన్నాడు. అంటే చాలన్నాడు ప్రభు. వాటి ద్వారా అక్కర తీర్చి వారికి తృప్తిగా ఇచ్చి తిన్న తర్వాత మిగిలినటువంటి మొక్కలన్నీ 12 గంపలు. మనకు తెలుసు కదా, స్త్రీలు పిల్లలు కాకుండా ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు తిన్నారు. ఇక ఇంటికి లెక్క మీరు లెక్కేసుకోండి ఎంతమంది తిని ఉంటారు. పురుషులనే లెక్క పెట్టారు యూదుల యొక్క లెక్కల్లో, స్త్రీలను లెక్క పెట్టలే. అంటే పురుషులు ఉన్నారంటే వాళ్ళకి స్త్రీలు కూడా ఉంటారు, స్త్రీలు ఉన్నారంటే వాళ్ళకి పిల్లలు కూడా ఉంటారు. అందుకనే స్త్రీలు పిల్లలు కాక అని ఆ మాట వాడాడు. సరే, యేసు ప్రభువుకి లేదు, కానీ ఇప్పుడు ప్రవచనం నెరవేరాలంటే ఎలా నెరవేరుతుంది? ఆయనకు అసాధ్యమైనది ఏముంది? అందుకని ఆయన 100% దేవుడు, 100% మానవుడు. అర్థమవుతుందా? 100% దేవుడు, 100% మానవుడు. కనుక ప్రియులారా, ఆయన గురించి మనం సరిగా అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాదు ఆయన గురించిన సత్యం. యేసు ప్రభువు నేనే సత్యమును అన్నాడు. ఈ సత్యం అర్థం అవ్వాలంటే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడే మనకు బయలుపరచాలి. ఈరోజున ఆలోచన చెయ్యండి. ఆయన ఇప్పుడు భారవాహక పశువు పిల్ల అయినటువంటి గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి అక్కడికి రావాలంటే ఇప్పుడు ఆయనకి గాడిద కావాలి. కానీ ఆయనకు కావలసినటువంటి గాడిద ఏం చేయబడి ఉంది? కట్టబడి ఉంది. ఇప్పుడు ఆయన దగ్గరకు దాన్ని తీసుకురావాలంటే ఏమవ్వాలంటే ఆ కట్లు విప్పి దాన్ని తీసుకురావాలి. ఈరోజున ఆలోచన చెయ్యండి. ప్రతి మనిషి కూడా ఒక కట్టుతో కట్టబడి ఉన్నాడు. మొదటిగా చూస్తే పాపం అనే బంధకములో ఉన్నాడు. ఏ పాపము అని అనుకున్నా కూడా అది బంధకమే, అది దాంతో కట్టుబడి ఉన్నాడు. ఆ సమయం వచ్చేటప్పటికి అలా లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సమయం వచ్చేటప్పటికి ఆ ఆలోచనలు వచ్చేస్తాయి. ఆ సమయం వచ్చేటప్పటికి ఆ యొక్క సమకూర్పు వాడు చేసేసుకుంటాడు. ఆ యొక్క ఆలోచనల దగ్గర వాడు కట్టబడి ఉంటాడు. ప్రియులారా, ఈ రోజున ఆలోచన చేస్తే ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి మనం కొన్ని కట్లతో ఉన్నాము అనే విషయం వాస్తవం. ఈ రోజున అందరూ దేనికి కట్టుబడి ఉన్నారంటే, సమయం వచ్చిందంటే ఆటకు కట్టుబడిపోతున్నారు పిల్లలు. దేనికి? ఆటకు. ఈ స్టూడెంట్ వెళ్ళిపోయాడు ఎందుకే? ఓకే, గమనించండి. కట్టబడిపోతున్నారు. లేదంటే కొంతమంది టీవీకి కట్టుబడిపోతున్నారు. ఏమండి, మీరు ప్రార్థనల్లో ఉన్నటువంటి విషయాన్ని గమనించినప్పుడు ఒక పక్కకు వెళ్ళి ఫోన్లో ప్రార్థనలో కలవాల్సి వస్తూ ఉంది. ఎందుకు? కారణం ఏంటి? ఇక్కడ వీళ్ళు టీవీ పెట్టుకుని వీళ్ళు కూర్చుంటున్నారు. వీళ్ళు టీవీ సంబంధులు, మనమేమో దేవుని యొక్క సహవాసం చేసేవాళ్ళం. దేవునికి స్తోత్రం. ఇక్కడ టీవీ మోగుతూ ఉంటే ఇక్కడ కుదరదు కాబట్టి వీళ్ళతో గొడవ ఎందుకు మనకని చెప్పి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి. అంటే ఈ రోజున దేనికి కట్టుబడిపోతున్నారు? క్రికెట్ కట్టుబడిపోతున్నారు, లేకపోతే వాలీబాల్ కట్టుబడిపోతున్నారు, లేకపోతే ఫోన్ కట్టుబడిపోతున్నారు, లేకపోతే గనక ప్రియులారా అనేక రకాలైనటువంటి బంధకాలు ఎవరికో కట్టుబడిపోతున్నటువంటి పరిస్థితి. ఆలోచన చెయ్యండి. ఏ కట్టుతో ఉన్నావో దాన్ని విప్పడానికి ఎవరు సరిపోరు. దాన్ని విప్పడానికి ప్రియులారా ప్రభువు చేత పంపబడిన వారు మాత్రమే విప్పగలరు. దేవునికి స్తోత్రం. ప్రభువు చేత పంపబడిన వారు మాత్రమే విప్పగలరు. ఈ రోజున ప్రభువుతో సహవాసం ఉన్నవారు మాత్రమే విప్పగలరు. ప్రభువు యొక్క వాక్యముతో ప్రియులారా కట్టబడిన వారు మాత్రమే ఇలాంటివి విప్పగలుగుతారు. ఏమండి, ఈ రోజున ఆలోచన చెయ్యండి. ఎలాంటి కట్లతో బంధించబడిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు. గెరాసేను ప్రాంతానికి అతి కష్టం మీద ప్రయాణం చేయాల్సి వచ్చింది. రాత్రి గాలి వేసినప్పుడు, రాత్రి విపరీతమైనటువంటి వర్షం కురిసినప్పుడు, ఏమండి అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఉపయోగించడానికి అవకాశం లేదనుకున్నటువంటి పరిస్థితులలో మరలా తిరిగి దేవుని యొక్క కృపతో రాత్రి కార్యాన్ని దేవుడు కొనసాగింపజేశాడు. ఆలోచన చేస్తే కొన్నిసార్లు కొన్ని పోరాటమే. దేవుని పని అంటే పోరాటమే. దేవుని పని అంత సులువుగా చేసేద్దామంటే అవ్వదు. ప్రియులారా, దేవుని పని అనుకూలంగా ఉంటే చేస్తాము, ప్రతికూలంగా ఉంటే చెయ్యము అనుకోవడానికి వీల్లేదు. ఈ రోజు నేను చెప్తున్నాను, కాలి నడకన తిరిగినటువంటి అనుభవం నాకుంది. సైకిల్ మీద ఎన్నో కిలోమీటర్లు తొక్కుకుంటూ తిరిగిన అనుభవం నాకుంది. నిద్ర మానేసి
పని చేయాల్సినటువంటి అనుభవం. తిండి గురించి ఆలోచించకుండా ఏదో దొరికిందేదో తిని పని చేయాల్సినటువంటి దేవుని పనిని చేయాలి అనేటువంటి అనుభవం. విశ్వాసులు ఎవరైనా సరే దేవుని కొరకు పని చేయాలంటే నువ్వు కట్టుబడిపోతే పని చేయలేవు. దేవుడు పాపపు కట్ల నుంచి విడిపించాడు, దేవుడు నిన్ను అనారోగ్యపు కట్ల నుంచి విడిపించాడు, దేవుడు నిన్ను నీకున్నటువంటి బంధకాల నుంచి విడిపించాడు. ఇంకా కొన్ని బంధకాల్లో కట్టుబడిపోయి ఉన్నాం ఈరోజు మనం. ఏమండి, కొంతమంది వ్యాపారానికి కట్టుబడిపోయి ఉన్నారు, కొంతమంది ఉద్యోగానికి కట్టుబడిపోయి ఉన్నారు, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇటు వ్యాపారము చేస్తున్నారు, ఇటు దేవుని పనిలో కూడా వారు పాలిభాగస్తులుగా ఉండగలుగుతున్నారు. ప్రార్థన అంటే కట్టేసి దేవుని సన్నిధిలోనికి రాగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆలోచన చేస్తే కొన్ని కట్ల చేత కట్టబడిపోతున్నారు. ఇదిగోండి ఈ బిడ్డ గురించి అండి, లేకపోతే నేను నిజంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వచ్చేద్దునండి. ఓకే, ఎక్కడ కట్టుబడిపోయాం? బిడ్డకు కట్టుబడిపోయిన పరిస్థితి. తప్పదు, ఎందుకంటే నేనే చూసుకోవాలండి, నేనే చేయాలండి, నేనే అన్నీ చూసుకోవాలి. కానీ ఈ రోజున ఆలోచన చేస్తే అలాంటి పరిస్థితులలో కూడా దేవునికి అప్పగించి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యాన్ని విని మళ్ళీ తిరిగి దేవుని యొక్క సన్నిధిలో నుండి అమ్మయ్య దేవుడు సన్నిధిలోకి రాగలిగాను. ఈ కట్టు నిజంగా దేవుడు విడిపించి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేస్తే ప్రియులారా, కొన్ని కట్లు ఆలోచన చేస్తే పాపం అనే కట్టు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఈ లోకపు కట్లు చాలా ఉన్నాయి. లోకాశలనే కట్లు. ఏమండి, భర్త సంపాదన అనుభవిస్తూ భార్య మరొక పురుషునితో కట్టుబడిపోయిన పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఏమండి, భార్య యొక్క కష్టమంతా భార్య పడుతుంది, బాధపడుతుంది, కష్టపడుతుంది, బట్టలు దుక్కుతుంది, ఇల్లంతా ఊడుస్తుంది, చక్కబరుస్తుంది. కొన్నిసార్లు ఈ రోజుల్లోనైతే భార్యలు కూడా పని చేసే వాళ్ళు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన మాత్రం రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. ఏందా, ఆడదాని కష్టార్జిత మీద ఆధారపడి బతికేవాడు చేతగానోడు. నా దృష్టిలో నేను చెప్తున్నాను. లేవలేని పరిస్థితి అయితే తప్ప ఎవరు కూడా అలాగ, మగోడు అన్నవాడు అలాగ ఉండడు, జ్ఞానం లేనివాడు అలాగ ఉంటాడు, మూర్ఖంగా ఉన్నవాడు అలాగ ఉంటాడు. ఈ రోజున ఆలోచన చేసుకుంటే కట్టుబడిపోయినటువంటి ఈ కట్లు ఏవైతే ఉన్నాయో ప్రియులారా, దేవుడు ఆ కట్ల నుంచి మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చెయ్యండి. ఒకడు కట్టుబడిపోయాడు. దేనికి కట్టుబడిపోయాడంటే దయ్యములు వాడిని కట్టేసినాయి. వీళ్ళు బయట వాడిని ఎలాగైనా కట్టి బంధించి అదుపు చేద్దామని చూస్తున్నారు, కానీ ఆ కట్లు తెంచుకొని బయటకు వెళ్ళిపోతున్నాడు వాడు. ఏమండి, ఇంటి పట్టున ఉండట్లేదు, పైగా బట్టలు ఉంచుకోవట్లేదు. ఇంకా ఆలోచన చేస్తే ఇంట్లో ఉండట్లేదు. ఎక్కడ ఉంటున్నాడో తెలుసా? సమాధులలో ఉన్నాడు. ఎక్కడ? సమాధుల్లో ఏముంటాయండి? సమాధుల్లో ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? సమాధుల దొడ్డిలో ఏముంటాయి? శవాలు ఉంటాయి. అర్థమవుతుందా? సమాధుల దొడ్డిలో శవాలు ఉంటాయి. కప్పెట్టేసో లేకపోతే కాల్చేసో మొత్తానికి ఏదో రకంగా ఆ శ్మశాన వాటికి అంటాం కదా, అలాంటి పరిస్థితి. ఎవరైనా మనిషి అన్నవాడు అక్కడికి వెళ్ళి ఎవడో ఉండడు, కానీ వీడు మాత్రం అక్కడికి వెళ్ళి ఉంటాడు. అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళి ఆ చచ్చిపోయిన వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, లేకపోతే ఆ బూడిద నెత్తి మీద వేసుకుంటాడు, ఆ రాళ్ళు ఇచ్చుకొని కొట్టుకుంటాడు. ఇదంతా ఇలా చేస్తూ ఉంటాడు. వస్తున్నప్పుడు ఇంచుమించుగా 2 మనుషులు చూశాను నేను. ఎందుకంటే ఈ రోజున ఏమవుతుందో తెలుసా, మనస్సులు చెదిరిపోయి మానసికంగా వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి ఒక రకమైనటువంటి మెంటల్ పర్సనల్గా అయిపోతున్నారు, పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. ప్రియులారా గమనించండి, ఎలాంటి వారినైనా ప్రభు విడిపించగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు పిచ్చివాడుగా ఉన్నటువంటి యేసన్న గారిని ప్రభు యొక్క కృపతో ప్రియులారా ఆయన దర్శించబడి, వెలిగించబడి, మార్చబడి, రక్షించబడి, అర్థమవుతుందా, దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా వాడబడ్డాడని విన్నాను నేను. ఆయన్ని నేను ముఖాముఖిగా చూడలేదు. ఈ టేప్ రికార్డుల్లో, పాటల్లోనూ, ఈ యొక్క టీవీల్లో వచ్చినటువంటి ఆ వాక్యంలో మాత్రమే చూడటం, ముఖాముఖిగా చూడలేదు. ఆ గోరంటలు కానీ లేకపోతే ఇంకో గంటలు కానీ ఎక్కడికి వెళ్ళలేదు నేను, నాకు తెలీదు. అర్థమవుతుందా? చాలా కాలం క్రితం గుంటూరు ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనట్టు కదా దగ్గర ఒకసారి ఇల్లు చూద్దామని కారు వేసుకెళ్ళాం కదా అని చెప్పి అప్పుడు బుజ్జియమ్మ మాతో వచ్చినట్టున్నాడు. ఆ కారు కూడా ఎంత భయంకరమైందో, మామూలు కాదు అసలు. ఏసీ పనిచేయదు, ఓ పక్కన భయంకరమైన ఎండవేడి. అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాం, చూసాం దేవుని ప్రియులారా. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వచ్చాం. సరే, మొత్తానికి ఏది ఏమైనా గమనించండి ఏంటంటే కొన్ని కట్ల చేత బంధించబడిపోతున్నటువంటి పరిస్థితి, దేవుడే వారిని విడిపించాలి అనేటువంటి విషయంలో ఏ విధమైన సందేహం లేదు. దేవుడు వారిని అలా ఉంచేయడు. ఆయన వారిని ఏం చేస్తాడో విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రియులారా ఆయన మళ్ళీ తిరిగి బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. పాడు చేయటం మనుషులకు చేతనవుతుంది, కానీ బాగు చేయడం మనుషులకు చేత కాదు. ఇంకా చెప్పాలంటే పాడైపోవడం మనుషులకు చేతనవుతుంది, కానీ ఏమండి
పాడైపోవడం చేతనవుతుంది కానీ బాగుపడడం చేత కాదు. సరే, ఏది ఏమైనా ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని ప్రభువు కలుసుకున్నాడు. ఏమండి, ఎవరైనా బాగున్న వాళ్ళని కలుసుకుంటారు కానీ యేసు ప్రభు వారు బాగోలేని వాడిని కలుసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒంటి మీద బట్ట ఉంచుకోనటువంటి వాడు, ఏమండి, వాడు గాయపరుచుకునేవాడు. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద కేకలేస్తూ ఎల్లప్పుడూ కూడా రాత్రి మగళ్ళు సమాధులలో కొండలలో కేకలేసేవాడు. ఏమండి, ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు యేసు ప్రభు వారిని దూరం నుండి చూచట. ఏమండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 5వ అధ్యాయం చూసినట్లయితే 6వ వచనం చూడండి. వాడు దూరం నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఏమండి, ఏమంటున్నారు? యేసు ప్రభుని చూసి ఈ అవనస్తుల్లో ఉండి దురాత్మలు ఏమని కేకబెడుతున్నాయి అంటే, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకము అని చెప్పి దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను. ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయి తెలుసా? యేసు ప్రభుకు ప్రార్థన చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నాయి. మనమే ప్రార్థన చేయడం కాదు, దయ్యాలు కూడా ప్రార్థన చేస్తాయి. బందా, దయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి? ప్రార్థన చేస్తున్నాయి. కానీ ఆ ప్రార్థన అంతా ఒక నటనే. కొంతమంది ప్రార్థనలు కూడా ఒక నటన. ముసుగేసుకోమంటే ముసుగేసుకుంటారు, కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకుంటారు. మగోళ్ళు అయితే మోకరించమంటే మోకరింతారు, కళ్ళు మూసుకోమంటే మోకరింతారు. ప్రభు తండ్రి అనమంటే ఇలా చూస్తుంటారు. వీళ్ళకి పని ఏంటో నాకు అర్థం అయిందా? దిద్దుబాటు చేసుకోండి అంటే ఇదేం దిద్దుబాటు అర్థం కాదు. ఇది ఒక రకం దయ్యమేమో, దేవుడు దాన్ని వెలగొట్టును గాక. దేవునికి స్తోత్రం. నటన చేసేటువంటి భక్తి కాదు మనం చేయాల్సింది, నిజమైన భక్తి చెయ్యాలి. హల్లెలూయా. వాడు ఎంత విధేయతగా సాగిలపడాడు, మళ్ళీ మామూలుగా కాదు. పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, ఏంటట నమస్కారం? ఎవరికి చేస్తావు నమస్కారం? గౌరవప్రదమైన వ్యక్తులకు నమస్కారం చేస్తావు. ఎవరు పడితే వాడికి నమస్కారం చేయం కదా. ఎవరికి నమస్కారం చేస్తున్నాయి? యేసు ప్రభుకి నమస్కారం చేస్తున్నాయి. మొన్న ఒక అమ్మాయికి దయ్యం పట్టుకుంది. ఏమండి, వారం రోజుల నుంచి చాలా వింతగా ప్రవర్తిస్తుందంట. ప్రార్థనకు వచ్చి బిడ్డ, కానీ ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. నేను బైబిల్ పెట్టుకుని వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, ఆ పాటలో చప్పట్లు కొడుతుంది, అలా కూర్చుంటుంది, అలా వెళ్ళిపోతుంది. తల్లి చెప్తుంది అనమాట, వారం రోజుల నుంచి తిండి తింటలేదండి సరిగా, వారం రోజుల నుంచి ఇలాగే ఉంటుందండి. ఏమన్నా ఒకవేళ గట్టిగా మాట్లాడితే, గట్టిగా ఒకవేళ చేయి చేసుకుంటే, రాత్రాలు నాన్న చేయి చేసుకున్నాడు, చాలా ఏడు చేసింది, చాలా వింతగా ప్రవర్తిస్తుందండి అన్న. సరే, తీసుకొని వచ్చిన తర్వాత మన బాగానే ఉంటుంది కదా, నీ పేరేంటి అది ఇది అని అడుగుతారు కదా. ఈ పేరు అడిగితే అక్కడ చనిపోయిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు చెప్తుంది. ఆ అమ్మాయి పేరు చెప్తుంది. నేను వచ్చి రాగానే ఒకటే చెప్పాను, నువ్వు వాళ్ళ పేర్లు వీళ్ళ పేరు నాకు చెప్పకుండా సంగతి నాకు తెలుసు, నేను ఎవరినో తెలుసా నీకు? తెలుసు అంది. అర్థమైందా? దయ్యాలకి మనం ఎవరమో తెలుసు. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా ప్రార్థన చేసి పొమ్మంటే అది పోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అలాంటి బిడ్డలను అప్పచెప్తే మీరు ఏం చేస్తారు? పాస్ట్ గారిని పిల్లండి. నువ్వు నమ్మేవా లేదా? నువ్వు ప్రభుత్వ సహవాసం చేస్తున్నావా లేదా? నీకు దేవుని శక్తి ప్రియులారా నీలో ప్రవహిస్తుందా లేదా? నామకార్థ భక్తి నేర్చుకోకండి. ఈరోజు నేను చెప్తున్నాను మీకు, నామకార్థమైన స్థితి, నా కోసం ఏదో బైబిల్ పట్టుకురావడం, నా కోసం ఏదో కూర్చోవడం, నా కోసం ఏదో తల మీద ముసుగేసుకోవడం, మోకరించడం, కళ్ళు మూసుకోవడం, లేకపోతే అలాగ చూడడం, ఇలా చూడటం. కొంతమంది ఎలా తయారవుతున్నారంటే నటన అనేదైతే కనబడుతుంది తప్ప యథార్థత కనిపించట్లేదు. ప్రియులారా, ఈరోజు ఆలోచన చెయ్యండి. నువ్వు నిజమైనటువంటి భక్తి చేస్తే నీ ఎదుట ఇలాంటి కార్యాలే జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేదో గొప్పవాడిని, మీరేదో తక్కువ అని అంటలే. ఎందుకంటే ప్రియులారా, ప్రభువు మనలో ఉన్నవాడు, ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన బట్టి మనము వాణ్ణి జయించగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాలు మనం కడుక్కోవాలి, మన జీవితాలు మనం శుద్ధీకరించుకోవాలి, మన జీవితాలలో మనం దేవుని శక్తిని పొందుకొని ఉండాలి. ఏ పరిస్థితి అయినా సరే, ఏమండి, ప్రభువు పాదాల చెంత గడిపే వాళ్ళకి భయం ఉండదు. దేవునికి సాగిలపడే వారికి ప్రతిదీ సాగిలపడద్దు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి సాగిలపడడం రానోళ్ళకి ఏది సాగిలపడదు. అది నీ మీద తిరగబడద్దు, అది నీ మీద తిరగబడుతుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే అది అంత నటన చేస్తుందో యేసు ప్రభు వారు అన్నారు 5వ వచనం మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 8వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పారు.
వానితో చెప్పారు ప్రభువు. చెప్పినప్పుడు మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగుగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి. ఎంతమంది మేము? అనేకులం. ఏమండి? తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయ వద్దని ఆయన మిగుల బతిమాలుకును. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మందం వేస్తూ ఉంది. ఇవి ఏం చేసినాయి అంటే, అయ్యా మమ్మల్ని ఎలగొడితే గనక ఆ పందుల మందలోకి పంపించే మమ్మల్ని. ఆ పందుల మందలోకి ఒక్కొక్కటిగా ఒక్కొక్క పంది ఆలోకి వెళ్ళిపోతే 2000 ఇంచుమించు 2000 పందులు ఉన్నాయంట. అవి కొండ ప్రపాతం మీద నుంచి ఆ సముద్రంలోకి దూకి చచ్చిపోయినాయి అంట. ఊపిరి తిరక్క చచ్చిపోయినాయి. ఇన్ని వేల దయ్యాలు ఒక వ్యక్తిలో ఉంటే మరి వీడి బట్టలు ఎందుకు కట్టుకుంటాడు? ఇన్ని వేల దయ్యాలు ఒక వ్యక్తిలో ఉంటే వీడు ఇంట్లో ఎందుకు ఉంటాడు? ఇన్ని వేల దయ్యాలు వీడిలో ఉంటే కట్టబడిపోయినటువంటి స్థితిలో ప్రియులారా అవి ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది. అవి బట్టలు ఉంచుకోకుండా వాడిని ప్రేరేపణ చేస్తున్నాయి. కాబట్టి బట్టలు వేస్తూ ఉంటే చింపి పాడేసి ఈ బట్టలతో నాకు పనే ఉందనుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఆ మధ్యలో కొంతమంది బట్టలు లేకుండా తిరిగే రోడ్ల మీద. అర్థమవుతుందా? దేవుడు బట్టలనిచ్చాడు. పాపము చేసి మనుషులు ఎప్పుడైతే దేవుని నుంచి సంబంధాన్ని ప్రియులారా ఎప్పుడైతే తెగతెంపులు చేసుకున్నట్టు అయిపోయారో అప్పుడు దేవుడు మనిషికి బట్టలు ఇచ్చాడు. అంతకుముందు దిగంబరులుగా ఉన్నారు, దానివల్ల నష్టమేమి రాలే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఇప్పుడు దిగంబరులుగా ఉండడం అనేది ఏమాత్రం కూడా వాక్యానుసారం కాదు, ఏమాత్రం కూడా దేవునికి ఆమోదయోగ్యం కాదు. ఈ రోజున ఆలోచన చేసుకుందాం. ఈ రోజున ఏమవ్వాలంటే ప్రతి మనిషి కూడా తన దేహాన్ని కప్పుకొనే ఉండాలి. అలాంటి రీతిగా వస్త్రధారణ ఉండాలి. అంతేగాని మనం ఎలా పడితే అలాంటి బట్టలు వేసుకోకూడదు. పొట్టి డ్రెస్సులు ఏమండి ఇలాంటివి వేసుకోకూడదు. పిల్లలకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలకే మోకాలు దాకా ఉన్నటువంటివి అసలు వేయకూడదు. ఒక వయసు ఇంచుమించు ఒక 5-6 ఏళ్ళు వచ్చిన తర్వాత బయటకు వచ్చారు అని అంటే పూర్తిగా వాళ్ళను మనం చాలా జాగ్రత్తగా కప్పి ఉంచడమే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ప్రభువు యొక్క మాట చేత ఆజ్ఞాపించబడి అవి ఏమైపోయినాయి అంటే ఆలోచన చెయ్యండి, అవన్నీ కూడా ఆ వ్యక్తిలో నుంచి బయటికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తిని బాగు చేసిన తర్వాత పరుగెత్తుకుని వెళ్ళి బట్టలు కట్టేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అటు ఇటు తిరుగుతూ ఇంట్లో కూడా ఒక క్రమంగా కూర్చున్నటువంటి వాడు వచ్చేసి యేసు ప్రభు యొక్క పాదాల యొద్ద కూర్చున్నాడు. అంతకుముందు కట్టబడిన వాడు ఇప్పుడు విడిపించబడిన వాడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య మాత్రమే విడిపించగలడు. ఏ అలవాటు నుంచైనా, ఏ పరిస్థితి నుంచైనా, ఏ పాపము నుంచైనా యేసు ప్రభు మాత్రమే విడిపించడానికి శక్తి కలిగినటువంటి వాడు అయి ఉన్నాడు. ఏ పరిస్థితిలో నీవు ఉన్నా కూడా ఆయన నిన్ను విడిపించగలిగినటువంటి వాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రియులారు, ఇక్కడ ఉన్న విషయం గమనించండి. వాడు ఏమంటున్నాడంటే వాడి పరిస్థితి చూడండి ఎలా ఉందో. మార్కు సువార్త 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవియ్యక, ఒకసారి 15వ వచనం చదవండి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు ఏం ధరించుకొని, బట్టలు ధరించుకోవడం పెద్ద విచిత్రం ఏముంది అనుకోవడానికి లేదు. అంతకుముందు ఆడు బట్టలు వేసుకునేవాడు కాదు, ఏమండి బట్టలు ధరించేవాడు కాదు. కానీ ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎలాంటి వాడిని ప్రభు విడిపించాడు, ఎలాంటి వాడిని ప్రభు బాగు చేశాడు, ఎలాంటి వాడిగా చేయగలిగాడు ఆయనకు సమస్తము సాధ్యమే. కనుక ఈరోజు గమనించండి, భయంకరమైనటువంటి ప్రియులారా స్థితిలో బతికినటువంటి ఒక వ్యక్తి, నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు జో జాకబ్ అనేటువంటి వ్యక్తి ఈ రోజున ఏం చేస్తున్నాడో తెలుసు. ఆయన ఒక బోర్డు పెట్టుకుని నడి రోడ్లో నిలబడతా ఉన్నాడు. ఎండని చూడట్లేదు, ఏమండి వానని చూడట్లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఆయన యొక్క ఒకసారి ఆయన పెట్టినటువంటి ఒక పోస్టింగ్ చూసి నేను అంతగా గమనించలేదు. ఒక సేవకులు ఎవరో మొత్తానికి గమనించి అతని యొక్క ఆలోచన ఏంటంటే, నేను ఎవరిని అడగను, నేను నా దేవుని కొరకు బతుకుతున్నాను, దేవుడే నన్ను పోషిస్తాడు. ఇక్కడ ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను చూడండి. ఎలాంటి వ్యక్తి అనంటే భయంకరంగా జీవించినటువంటి వ్యక్తి, భయంకరంగా అస్తవ్యస్తంగా జీవించినటువంటి వ్యక్తి, చెప్పాలంటే వ్యభిచార పాపంలో జీవించిన వ్యక్తి, ఎంతో దారుణంగా
బతికినటువంటి వ్యక్తి అన్నమాట. జో జాకబ్ అని మీరు ఒకవేళ యూట్యూబ్లో కొడితే ఆయన టెస్టిమనీ వస్తుంది మీకు దాంట్లో. అయితే ఎలా మారిపోయాడు అని అంటే, ఒకరిని కొట్టి బ్రతికేవాడు, ఒకరిని పాడు చేసి బ్రతికేవాడు, తన ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తూ జీవించినటువంటి వాడు ఇప్పుడు ఈ రోజున ఏం చేస్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే లోకరక్షకుడు అని ప్రకటిస్తూ, ఏమండి మన రాజమండ్రి రైల్వే మెట్లు ఎక్కుతున్నాడు. లోపల స్టేషన్లో ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళే మెట్లు ఉంటాయి కదా, అది ఎక్కుతున్నాడు. అది చూపించే వెనకాల ఏముందంటే, దేవుడు నీతో మాట్లాడాలని నీవు అనుకుంటే నీ బైబిల్ తెరువు అని ఉంది. వెనక ఉన్నటువంటి బోర్డు అనమాట అది. ఈ వెనకాల ఒకటి తగిలించుకున్నాడు, ఇక్కడ ఒకటి తగిలించుకున్నాడు. ఇప్పుడు చూడండి డిస్ప్లేలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఏమని వస్తుందంటే గాడ్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ, జీసస్ సేవ్స్ యూ. అలాగా ఈ లెటర్స్ ఏమవుతున్నాయి అంటే ఇలాగా పాస్ అవుతున్నాయి అన్నమాట. కనుక గమనించండి, ఈ రోజున మనమేదో బతికేస్తున్నాం, కానీ ఈ రోజున ప్రభు ప్రేమను ప్రకటిస్తూ ఎంతోమంది వారు దేవుని కొరకు ప్రియులరా వారు ఖర్చు అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి వ్యక్తికి బెల్ట్ విరిగిపోయిందట. బెల్ట్ ఏమైపోయింది? విరిగిపోయింది. బెల్ట్ విరిగిపోతే సరే నేను ఎవరిని అడగను ప్రభువా, నేను నీకోసం బ్రతుకుతున్నాను, నువ్వే నాకు అవసరత ఒకవేళ అవసరమైతే తీర్చగలవు. ఒక ఆలోచన వచ్చిందట. స్టాప్లర్ ఉంటుంది కదా, స్టాప్లర్ దేనికి వాడతాం? పిన్ చేయడానికి వాడతాం. ఈ బెల్ట్ రెండు ముక్కలు ఇలా పెట్టి దీన్ని పిన్ చేసాడు. ఇక్కడో పిన్ను, ఇక్కడో పిన్ను. ఆయన అలా నిలబడి ఇలా నిలబడితే ఈ బెల్ట్ కనబడుతుంది. ఈ బెల్ట్కి ఏముందంటే పిన్నులు కనపడుతున్నాయి. ఆ బెల్ట్కి ఏం కనపడుతున్నాయి? పిన్నులు కనపడుతున్నాయి. ఒక ఆయన ఎవరో ఒక దైవ సేవకుడు దాన్ని చూసి వెంటనే ఇతను ఎక్కడ ఉంటాడో ఏంటో గమనించి ఒక బెల్ట్ కొనుక్కుని వెళ్ళి ఆయనకి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా బ్రతుకుతున్నాడు ఈరోజు అంటే, ఒకరి నుంచి ఏమీ ఆశించకుండా నేను ఇంత చేస్తున్నాను కదా అనేటువంటి ఒక ప్రేమపూర్వకమైన మీ విరాళాలు, ఇదిగో నా ఫోన్పే నెంబర్కు పంపించండి. దేనికి? ఫోన్పే. ఒకవేళ ఫోన్పే లేదా మీకు జీపే, ఇంకా చెప్పాలంటే వాట్సాప్ పేమెంట్లు కూడా, ఏమండి ఇంకేంటి గూగుల్ పే, అదే జీపే ఏమో అది. ఇలాగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడికి నా అవసరం తెలుసు. ఒకవేళ దేవునికి ఇష్టమైతే దేవుడు నాకు ఇస్తాడు, లేకపోతే ప్రస్తుతానికి ఇప్పుడైతే నాకు పని అయిపోతుంది కదా. బెల్ట్ అయితే మామూలుగా పిన్ చేసేసుకున్నాను, ఒకవేళ ఈ పిన్ ఊడిపోయింది ఇంకో పిన్ చేసుకుంటాను అనుకున్నాడు. అంతేగాని చూడన్నయ్యా నేను ఎంత కష్టపడుతున్నానో దేవుని కోసం, నేను ఎంత ఎండలో తిరుగుతున్నానో దేవుని కోసం. ఏంటంటే అతనికి బండి లేదు ఇంతకే నాకు తెలిసి, అలా వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరినో లిఫ్ట్ అడుగుతాడు, లేదంటే ఏదో రకంగా ప్రయాణం మాత్రం కొనసాగిస్తాడు. ఒక్కొక్కసారి ఇక్కడ సామర్లకోటలో కూడా ఇక్కడ నిలబడతారు. ఆయన్ను చూసి ఎంతోమంది ప్రేరేపించబడ్డారు. ఒకప్పుడు కట్టబడిపోయిన గాడిదగా ఉన్నవాడు ఈ రోజున విడుదల పరచబడి దేవుని ఆత్మచేత సంధించబడి దేవుని కొరకు ఉపయోగపడుతున్నటువంటి ఒక బలమైన పాత్రగా ఉన్నాడు. అతను మైక్ పట్టుకుని ప్రసంగాలు చేయడు, ఒక బోర్డు మీద వాక్యం రాసుకుని నడి రోడ్లలో నిలబడతాడు జంక్షన్లో. ఇప్పుడు ఈ రోజున కొన్ని రోజులుగా డీమార్ట్ దగ్గర నిలబడుతున్నాడట రాజమండ్రిలో. నేను ఫేస్బుక్ ఫ్రెండ్ అని అది పెట్టిన పోస్టింగ్స్ చూస్తూ ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇంట్లో ఉండి కరెంటు పోతే ఉస్సు అంటాం మనం. ఏమండి కరెంటు పోయింది, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఫోన్ చేయండి. మన ఎవరికే ఎలిషాకి ఫోన్ చేయండి, వస్తుందో రాదో. ఏమండి ఎలిషా ఏమంటాడంటే, అబ్బాయి ఇక్కడ ఏదండి ఇక్కడ ఫీడర్ ఏదో పోయిందండి, అది వేస్తున్నామండి అంటాడు. ఇప్పుడు కవద్దో ఈ మా దగ్గర కరెంటు అని. ఇప్పుడు కరెంటు పోయిన ఇన్వర్టర్లు ఉంటున్నాయి. ఇన్వర్టర్ ఉంటుంది కాబట్టి ఫ్యాన్ ఆగట్లేదు, మనకు నిద్ర ఆగట్లేదు. అసలు భక్తి అంతా ఈ రోజున ఫ్యాషన్ అయిపోయింది. ఏమండి ఈ పైన ఫ్యాన్ లేకపోతే ఒక్కళ్ళు కూర్చుంటారు మీరు ఇక్కడ? ఏమండి నాకు పైన ఫ్యాన్ లేకపోతే నేను వాకింగ్ చెప్పడం కష్టం అని అనుకున్నా. ఏమండి ఇలా తుడుచుకుంటా ఇలాగా చెప్పిన రోజులు లేవా? పాపం కొంతమంది ఈ పక్కన ఒకరు నిలబడి ఈ పక్కన నిలబడి సిరివోరు. ఒక్కొక్కసారి వద్దమ్మ బాబు నేను అలా వాక్యం చెప్పలేనని కూర్చోమని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు కట్టబడ్డావా లేకపోతే విడిపించబడ్డావా? నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నావా లేకపోతే నీకు నువ్వే బతుకుతున్నావా? ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. ఆయన చూసి కొంతమంది యవనస్తులు ప్రేరేపించబడ్డారు. సిగ్గుపడకుండా మనం చేసేది దేవుని ప్రేమను గురించి ప్రకటిస్తున్నాం. పాపం చేసేవాడికి సిగ్గులేదు, తాగేవాడికి సిగ్గులేదు, ఒక విచారికి సిగ్గులేదు, ఒక దొంగకు సిగ్గులేదు. ఇక్కడ పట్టబడ్డాం కదా ఇంకేం దొంగతనం చేస్తాంలే, ఇక్కడ పట్టబడ్డాం కదా ఇంకేమి విచారం. ఈ భయంకరమైన స్థితిని బట్టి కదా ఇలా పట్టబడ్డాం. మన మీద ఒక మచ్చ ఉండిపోద్ది. ఎందుకు వచ్చింది బతుకు? చిచ్చి ఈ బతుకు నేను బతుకుని అనుకోవట్లేదు. వాడు సిగ్గు లేకుండా బతుకుతున్నాడు. సిగ్గు లేకుండా బతుకుతున్న వారి మధ్యలో దేవుని కొరకు ధైర్యంగా బ్రతుకుతున్న యవనస్తులు ఈరోజు కనబడతా ఉన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు ప్రియులారా తాగిన వాళ్ళు, ఒకప్పుడు బాంబులు చేత్తో పట్టుకున్నటువంటి వాళ్ళు,
ఏమండి ఈ రోజున బైబిల్ చేత్తో పట్టుకుని లేకపోతే ఆ ప్లకార్డ్స్ చేత్తో పట్టుకుని వాళ్ళు నిలబడుతున్నారు. ఈ రోజున ఆలోచన చెయ్యండి, ఒక ప్లకార్డ్ చాలు మనుషుల జీవితాలు మార్చడానికి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఏమీ చెప్పలేనండి, ఒక బోర్డు పెట్టుకుని వాళ్ళు నిలబడు. దేవునికి స్తోత్రం. మనకి ఎంత సిగ్గో, మనకి ఎంత సుకుమారమో. కాలు నొప్పులు వచ్చేస్తాయి, చేతులు నొప్పులు వచ్చేస్తాయి, ఏమండి చాలా చాలా బలహీనతలు. మరి వాళ్ళకి రావా? తను ఒకసారి ఎండలో ప్రియులారా బోర్డు పట్టుకొని ఉంటే చాలా కష్టమైపోతుందట నిలబడ్డం. అలాంటి టైంలో ఒక్క తలంపు, ఒకసారి తలుక్కుమని ఒక తలంపు మెరిసింది. నా ప్రభువు నా కోసం సిలువ మీద వేలాడుతూ చేతులు చాపి నా కోసం ఆయన తను తానే అప్పగించుకున్నాడు కదా. ప్రభువా, నీ కోసం నిలబడడానికి నాకు శక్తిని నాయన. ఈ ఎండలో నీకు ఎండ అనిపించట్లేదయ్యా? ఇంత భయంకరమైన ఎండలో నిలబడ్డావు నువ్వు అంటే ఈ ఎండ కంటే మించిన భయంకరమైనటువంటి అగ్నిగుండంలోనికి అనేక కోట్ల మంది ప్రజలు వెళ్ళిపోతుంటే దానికంటే ఇది పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున ఏమనుకుంటున్నాం, మనం టైంకి ఫుడ్ కావాలి, ఫుడ్ లేకపోతే ఏమండి మనం తట్టుకోలేం, నిలబడలేం. ఈరోజున ఆలోచన చెయ్యండి, ఒక వయసుకు వచ్చిన తర్వాత కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏదేమైనా కూడా బలహీనతలకు కట్టుబడిపోయి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ప్రార్థన చెయ్యి, ఏమండి ఇంటి గుమ్మము దాటకుండా. ప్రియులారా, ఒకవేళ నువ్వు ఉండిపోయిన పరిస్థితి వస్తే, ప్రభువా నేనేం చెయ్యాలి, దయచేసి ఇక్కడ ఉండిపోయాను, నేను ఇలా ఉండిపోయాను, దయచేసి నేను ఏం చెయ్యాలి అని అడిగే గాడిదలాగా ఉండాలి. కానీ ఏమండి ఎలాగా వదిలేసాడు కాబట్టి అతనితో మేసేద్దాం లోపలికి బయటికి వెళ్ళి. గాడిదను వాడుకునేవాడే కాదు, గాడిదకు అవసరమైన పోషణ కూడా ఇచ్చేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి, ఏమండి ఆయన ఎక్కడానికి ఒక గాడిద కావాలి. తీరా ఆ గాడిద ఏమైపోయిందంటే కట్టబడిపోయింది. ఇంకొక మాట కూడా చెప్తాను ప్రియులారా, ఈ రోజున కట్టబడినటువంటి గాడిదలు ఇంకా ఉన్నాయి మన ముందు. ఈ రోజున మతానికి కట్టుబడిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది కనబడుతూ ఉన్నారు. మతానికి కట్టుబడిపోయినటువంటి వాళ్ళు, క్రీస్తుకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా లేచి నిలబడుతున్న వారు ఉన్నారు. వారు బంధించబడిపోయిన వారుగా ఉన్నారు. దేవుని ఆత్మచేత వారిని విడిపించడానికి దేవుడు మనలను బలపరిచి నడిపించునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఏ ఆలోచనతో కట్టుబడిపోయారో, ఏ యొక్క ప్రియులారా యొక్క మత ఛాందసవాదంతో కట్టుబడిపోయారో అలాంటి వ్యక్తులను పౌలును ఏ రీతిగానైతే అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు ప్రభు దర్శించాడు. ఏమండి ఆయన ఏర్పాటు చేసుకున్న సాధనం అంటే ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయనండి. ఇప్పుడు ఏర్పాటు చేసుకోలేదు. దయచేసి మీరు పరిశుద్ధ లేఖనంలో మీరు గమనించినట్లయితే ఏర్పరచబడినటువంటి వారుగా ఉన్నవారిని కొన్నిసార్లు మనము గుర్తించలేము. ఎందుకో తెలుసా? వాళ్ళు చేసే పనులు అడ్డదిడ్డంగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అడ్డదిడ్డంగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు జీవించే జీవితం అడ్డదిడ్డంగా ఉంటుంది. ఇంతలాంటి వాడు మారతాడా అనుకుంటాం మనం. కానీ అపొస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం చూస్తే 15వ వచనంలో గమనించండి. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటే ఇప్పటికప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాడా ఏంటి దేవుడు? మీరు ఇప్పుడు దాకా ఎందుకు ఆయన వదిలేసాడు? ఇప్పుడు దాకా ఎందుకు ఇవన్నీ చేయనిచ్చాడు? ఇప్పుడు దాకా ఎందుకు దీర్ఘశాంతాన్ని కనపరిచాడు? ఇప్పుడు దాకా ఎందుకు టైం తీసుకున్నాడు? అసలు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునుపే నిన్ను ఎరుగు తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చాలమ్మా. ఎప్పుడట? గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగినవాడు. ఈయన ఎరిగినవాడు ఆనాడు సౌలుని ఎరగలేదంటారా? ఎరగలేదా? ఎరిగినవాడు కదా, అందరినీ ఎరిగినవాడు ఆయన. ఎప్పుడు ఎరిగినవాడు అంటే, ఇంకా చెప్పాలంటే అసలు అమ్మా నాన్నకి ఇంకా పెళ్ళవక ముందే కూడా, ఇంకా చెప్పాలంటే ఇంకా ముందు వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు ఏర్పడక ముందే కూడా, ఇంకా చెప్పాలంటే అసలు జగత్తు పునాదే వేయబడక మునుపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత ఏర్పాటు సౌలు పట్ల దేవునికి ఉంది కాబట్టి, నీ పట్ల నా పట్ల దేవునికి ఉంది కాబట్టి, ఏర్పరచుకున్నటువంటి వాడు కాబట్టి నీ దాకా సువార్తను పంపించాడు. నీవు ఎంత మొండివాడవైనా అనవైనా నిన్ను, నీ మనస్సును విరిచి నీ మనస్సును గెలుచుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మామూలుగా వచ్చేమేటండి మనం? మామూలుగా దొరికేమా మనం? మామూలుగా లొంగేమా మనం? మామూలుగా వచ్చి ఇక్కడ కూర్చున్నామా? లేదు. దీని అంతటి వెనుక ఒకటే కారణం ఏంటంటే, నన్ను విప్పడానికి కొంతమందిని పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈయన ఎందుకు వస్తున్నాడు? ఈయనకి పని ఏంటి నాతోటి? ఆడ అన్నాడు కదా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని? బోళ్ళు మంది ఉన్నారు, ఇంకా వాళ్ళని చూసుకో, నా కూడా ఏంటి నీకు? నేను ఇలా సిగరెట్లు కాలుతానే ఉంటాను, నేను ఇష్టం వచ్చినట్టు ఇలా బతుకుతానే ఉంటాను. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ రోజున పెట్టలేకపోతున్నటువంటి పాపములో బతుకుతున్నారు. వీళ్ళ భయం లేదు ఈరోజు.
ఒక ప్రకటన చూసాను నేను, ఏదంటే కొంతకాలానికి గట్ట అసలు కుటుంబ వ్యవస్థే ఉండదట. ఎందుకంటే ఇప్పుడు అలాంటి పరిస్థితులు, అలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తమ్ముడిని పెళ్లి చేసుకుందామని ఆలోచన చేసుకుని ఏమంటే పత్రిక కూడా వేసేసారు. ఏం వేసేసారు? పత్రిక ఏంటంటే మనం పెళ్ళికి వేస్తాం కదా, పత్రిక కూడా వేసేసి పెళ్ళి. ఈ విషయం, ఈ పత్రిక పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. అది ఏ ఊరో ఏ ప్రాంతమో నేను మర్చిపోయాను. అది కూడా నేను రీలరా ఒకవేళ వివరం కావాలంటే డేటా తెస్తాను తర్వాత. కానీ చూడండి ఎలాంటి విచిత్రమైన ఆలోచనలు. తమ్ముడు ఏంటి అండ్ ఈ అక్కా చెల్లెళ్ళు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఆలోచించుకోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ సమాజం? ఏమండి ఇలాంటి పెళ్లి చేసుకోకపోతే ఎంత, చేసుకుంటే ఎంత? ఏమండి అలా కంటే పెళ్లి చేసుకోకపోతేనే మంచిది కదా. చిచ్చి ఎంత దారుణమైన ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. అందుకనే ఎవరో గమనించి ఆయన ఏమంటాడంటే, కొంతకాలానికి కుటుంబ వ్యవస్థ లేదు, ఏముండదు, ఎవరి ఇష్టానుసారంగా ఉంటారు. అవును, కరెక్టే. కానీ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు కనుక ఈ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది బుద్ధిహీనులు అయితే అవ్వచ్చు, కానీ అందరూ బుద్ధిహీనులు కారు కూడా. కొంతమంది తొట్టిల్లిపోవచ్చేమో, కానీ అందరూ తొట్టిల్లిపోయేవారుగా ఉండరు. అందుకనే చెప్తున్నాను, నీవు దేనికి కట్టుబడి ఉన్నావు? యేసయ్యకు కట్టుబడి, వాక్యానికి కట్టుబడి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత నువ్వు కట్టబడితే నీవు ప్రియులారా, మరికొంతమంది కట్ల చేత బంధించబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని విడిపించడానికి నువ్వు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా చాలా ఓపిక కావాలి ఇక్కడ, చాలా ధైర్యం కావాలి ఇక్కడ. ఎవరో గాడిదని ఇప్పుకుని తోలుకు రావాలంటే వాళ్ళు ఊరుకుంటారా? అయ్యి బాబోయ్ నేను దొరికితే ఏమైనా ఉందా, వీడు దొంగతనం చేస్తున్నాను తీసుకెళ్ళి కట్టేస్తారు. ఏమండి ఎంత ధైర్యం కావాలి? కానీ చెప్తున్న ఆయన ఎవరు? దొంగతనం చేయమని కాదు ఇది. చెప్తున్నటువంటి ఆయన ఎవరు? ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువులకు ప్రభువు అయినటువంటి దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున సువార్త ప్రకటించడానికి, కట్లు విప్పడానికి నిన్ను నన్ను పంపుతున్నవాడు ఎవరంటే, పరలోకమందు భూమి మీద సర్వాధికారము కలిగిన వాడు పంపుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అధికారాన్ని బట్టి మనము ఎవరినైనా విడిపించగలుగుతాము. కానీ ముందు నువ్వు అధికారం కింద ఉన్నావా? ముందు నువ్వు అధికారం కింద ఉంటే ఏమండి, ఆ అధికారము చేత ప్రియులారా దేవుడు నిన్ను పంపితే నీకు ఆ పవర్ అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పైన ఉన్నటువంటి అధికారుల దగ్గర నుంచి వస్తుంది. ఏమండి ఒకవేళ ఈ రోజున ఆ పవర్ అనేటువంటిది మనకు ఇవ్వకపోతే కనుక ఏం చేయలేం మన వల్ల కాదు. ఈ రోజున పవర్ అంటే ఏంటంటే తెలుసా? ఒక ఆత్మను రక్షించే దగ్గర ఆ శక్తి కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక వ్యక్తి ఆత్మీయంగా ప్రియులారా బలహీనం అయిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ఆ వ్యక్తిని బలపరచడానికి తగినటువంటి పవర్ నీలో నుంచి ఆ వ్యక్తికి దేవుడు అందిస్తాడు. దేవునికి స్తోత్రం. కృంగిపోయినప్పుడు లేవనెత్తే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తప్పిపోయినప్పుడు తోలుకొని రాగలిగినటువంటి శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన శక్తినిచ్చేవాడు అయి ఉన్నాడు. ఈ రోజున ఉదయకాలం చాలా నీరసంగా ఉంది, కళ్ళు భారంగా ఉన్నాయి ఏమండి. కానీ ఒకటే, ప్రభువా నువ్వు నన్ను బలపరిస్తే నేను వెళ్తాను, నువ్వు నన్ను బలపరిస్తే నేను పనిచేస్తాను. ఎప్పుడైనా సరే ఇదే సూత్రం మనకి. ఏమండి కష్టమైపోయింది, నేను ఒంటరిగా పోరాడుతున్నాను, ఓకే ప్రభువా అయినా పోరాడుతాను నేను, నువ్వు నాకు తోడుగా ఉంటే అని చెప్పగలిగినటువంటి విశ్వాసము ఈ అంత్యకాలంలో నీకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ప్రియులారా ఎవరినైతే ఆయన విడిపించాడో, ఆ గాడిదను తోలుకొని వచ్చిన తర్వాత ఆ ప్రవచనం నెరవేర్పు కోసం గాడిదను తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు ఎక్కాలి. యేసు ప్రభు ఇప్పుడు ఆ గాడిద మీద కూర్చుని ఏం చేయాలి? యెరూషలేముకు రావాలి. ఏం చేయాలి? ఆయన యెరూషలేముకు రావాలి. యెరూషలేముకు వచ్చేటువంటి ఆ దారి ఏం చేశారో తెలుసా? శిష్యులను జనులను ఏం చేశారంటే తమ బట్టలు తెచ్చి దారి పొడుగునా పరిచేశారంట. దేవునికి స్తోత్రం. ఏమంటే అంతకుముందు ఆ గాడిద పిల్ల ఎన్నోసార్లు ఆ దారిని వెళ్ళి ఉంటుంది ఆ గాడిద. కానీ ఏ రోజుని కూడా పర్లేదు, ఈ గాడిద అనుకుని ఉంటుంది ఏంటి, నేను ఎప్పుడైనా బట్టల మీద నడిచాను, కానీ రోడ్డు మీద నడిచాను, నేల మీద నడిచాను, కానీ ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నాను? బట్టల మీద నడుస్తున్నాను. ఎవరిని బట్టల మీద నడిపిస్తారండి? ఎవరిని బట్టల మీద నడిపిస్తారు? మహారాజులు నడిపిస్తారు. పట్టు ఏమండి కార్పెట్లు వేసి తివాచీలు పరిచి దాని మీద రాజులను నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున మనం ఆలోచన చేస్తే ఆయన కూర్చున్నటువంటి ఆయన బట్టి ఈ గాడిదకు ఘనత వచ్చింది. నువ్వు ప్రభువును గణపరిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆయన గణపరిచేటువంటి విధానాలు మన జీవితంలో ఉన్నాయా? దయచేసి మీరు చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం అనుకుంటా. 2వ అధ్యాయము 30వ వచనం.
కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు అన్నాడు. ఆయన గణపరిస్తే మనల్ని ఆయన గణపరుస్తాడంట. హల్లెలూయా. గణపరుస్తావా? ఏమండి, కొంతమంది ఉన్నారు ఆయన గణపరచినటువంటి వాళ్ళు. చాలా డేంజర్ ఉంది సుమ. ఆయన గణపరచకపోతే ఆయన ఘనతకు అర్హుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఘనపరచకపోతే చాలా డేంజర్ ఉంది. ఆ డేంజర్ ఏంటో చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం, నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకుము. ఏమంటున్నాడు? అలాగు చెయ్యని వారి జోలికి పోవద్దు. ఏమండి, ఎందుకంటే 22వ వచనం చూడండి. అట్టి వారికి ఆపద ఎలా తటస్థిస్తుందట? హఠాత్తుగా తటస్థించును. ఈ దుస్థితి మనకు రాకూడదు. గమనించండి. యెహోవాను గణపరచము, రాజును గణపరచం. హల్లెలూయా. ఇప్పుడు గాడిద పిల్లని ఎక్కి వస్తున్నవాడు ఆయన ఎవరో? ఆయన ఎవరండి? ఆయన ఎవరో? సామాన్యంగా కనపడుతున్నాడు కానీ ఆయన ఎవరంటే రాజు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కి వస్తున్న ఆయన ఎవరంటే రాజు. ఏమండి, ఆ రాజు ఈ దారిని వస్తున్నాడు అని తెలిసినప్పుడు, ఆ దారిని ఏం చేశారంటే కొమ్మలు నరికి పరిచారు, బట్టలు పొడవునా పరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒకసారి ఆలోచన చేస్తే ప్రియులారా, ఇక్కడ ఒక సమర్పణ కావాలి మనకి ఆయన గణపరచడం అంటే. చూడండి 6వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనం చూస్తే 6-7 వచనం, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేయగలిగారు. దేవునికి స్తోత్రం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి ఎవరు బట్టలు వేశారు? తమ బట్టలు అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మా రాజు దీని మీద కూర్చోవాలి, ఇది మామూలుగా ఉండకూడదు. ఏం చేయాలి? ఆ గాడిదను అలంకరించారనమాట. దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా ఆయన రక్షణతో అలంకరించాడు, నీతి అను పైబట్టతో అలంకరించాడు. ప్రియులారా, ఈ రోజున మనము అలంకరించబడినటువంటి స్థితి మనకుందా? నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా, విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా, నీతి లేకుండా బతుకుతున్న పరిస్థితి మనలో కనబడుతుందా? ఆలోచన చెయ్యండి. శిష్యులు ఏం చేశారంటే వారి బట్టలు దాని మీద వేశారు. ఆయన బట్టల మీద కూర్చుండే. హల్లెలూయా. అండ్ కూర్చుని ఆయన ఎవరు? రాజుగారు. ఆ రాజుగారి కోసం ఆ గాడిదను సిద్ధపరుస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనంటే శిష్యులు. ఈ రోజున ప్రభువు కొరకు ప్రియులారా మనల్ని మనమే సమర్పించుకోవాలి. బట్టలు కావచ్చు, బ్రతుకు కావచ్చు. బట్టలు ఏంటంటే బ్రతుకే. ఈ రోజున సమర్పించుకున్న దగ్గర ఎలాంటి పరిస్థితి అయినా రావచ్చు. నిన్నటి దినం వాక్యం చెప్పినటువంటి ఆ సేవకులు ప్రియులారా ఒరిస్సా ప్రాంతంలో దేవుని వాక్యం ప్రకటించడానికి వెళ్తుంటే చిన్నోడిని, ఆ చిన్నబ్బాయి అంటే చాలా మల్టీ టాలెంటెడ్ అంట. పెద్ద అబ్బాయి కాస్త స్లో అంతే. పెద్ద అబ్బాయినేమో బైపీసీ మెడిసిన్ చదివించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సరే, మొత్తానికి చిన్న అబ్బాయినేమో సౌండ్ ఇంజనీరింగ్ చేయించాలి, ఇంజనీరింగ్లోకి ఆ అబ్బాయిని చదివించాలనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే సౌండ్ ఇంజనీరింగ్ అంటే మనకు కావాల్సినటువంటి సౌండ్ అంతా కూడా అవసరమైంది. సేవకు అవసరమైంది ఏంటంటే సౌండ్ మెయింటెనెన్స్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఆలోచన అలాగుంది. కానీ జరిగింది ఏంటి అని అంటే, ఒక సువార్త పరిచర్య నిమిత్తం 17 సంవత్సరాల వయసు కలిగిన చిన్న అబ్బాయిని, ప్రియులారా ఈ పెద్ద అబ్బాయిని, ఈ తండ్రి తల్లి మొత్తం వీళ్ళు 4 ఒరిస్సా ప్రాంతానికి సేవకు వెళ్ళారు. మిషనరీగా వెళ్ళారు. అక్కడ సువార్తను ప్రకటించారు. దేవుడు కొన్ని ఆత్మలను అప్పగించారు. కానీ అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే, మొత్తము వీళ్ళ ముగ్గురికి కూడా మలేరియా జ్వరం వచ్చింది. ఆ మలేరియా జ్వరంతో ఐసీయూలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక భార్య ఒక్కతే తప్ప ఈ మిగిలినటువంటి తండ్రి ఒకవైపున, పిల్లలిద్దరూ ఒకవైపున ఉండే పరిస్థితి ఏర్పడింది అన్నమాట. జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ చిన్నబ్బాయే తండ్రిని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడంట. కారు మీద 2 రోజులకి అబ్బాయికి జ్వరం మొదలైంది. చిన్నబ్బాయి, పెద్ద అబ్బాయి, మొత్తం 2 అబ్బాయిలు వాళ్ళకి. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆ యొక్క వైద్యము ప్రియులారా జరుగుతూ ఉంది. కోలుకుంటారు అనుకునేటువంటి సమయానికి చిన్న బాబు చనిపోయాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏండి, ఈ భార్య భర్తను చూసుకోవడం, పెద్ద కుమారుని చూసుకోవడం, చిన్న కుమారుని చూసుకోవడం. ఏమండి, ఇలాంటి పరిస్థితులలో ఎవరు ఏమవుతారో, ఏ వైపు నుంచి ఏ వర్తమానం వస్తుందో తెలియని పరిస్థితి. చిన్న అబ్బాయి చనిపోయాడు, పెద్ద అబ్బాయి పరిస్థితి కూడా సీరియస్గానే ఉంది అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చెయ్యండి. ఎంత గుండె పిండేసినట్టుంటుందో దుఃఖం ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితులలో
దేవుడు వారికి ఇచ్చిన ధైర్యం ఏంటంటే తెలుసా, దేవుని కృపతో వీళ్ళ హాస్పిటల్లో ఐసీయూలోనే పెద్ద కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నవాని యొక్క దేహాన్ని తీసుకుని వచ్చారు, వచ్చి వారి ముందు పెట్టారు. వాళ్ళు ప్రభువు ఆయనతో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అన్నాడు. అవును, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఆయన ఎంత మనోనిబ్బరాన్ని ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎలాగో తెలుసా, అక్కడ ఆ దేహాన్ని అక్కడ ఉంచి వాళ్ళు వీళ్ళ భార్యతో చెప్పాడట ఆయన, నువ్వు అసలు దుఃఖపడొద్దు, బాధపడొద్దు, మన బాబు ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోయాడు. ప్రభువు నాకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, నేను మరలా తిరిగి వచ్చినప్పుడు మొదట లేచేటువంటి వారిని మొదట ఆయనతో ప్రియులారా పరిశుద్ధులైనటువంటి మృతులు ఆయనతో పాటు తీసుకురాబడతారు. అంటే ఆ రోజున మళ్ళీ మనం ఏం చేస్తాం తెలుసా, మనం ఆ చిన్నబాబుని చూసుకుంటాం. దేవునికి స్తోత్రం. కనుక మనం నిరీక్షణ కలిగిన వారికి ఉండాలి. కానీ మనం దుఃఖపడుతూ గుండెలు బాదుకుంటూ దేవుడు అలా చేసావు ఇలా చేసావు ఏమీ మనం మాట్లాడకూడదు. ఏం చేయాలో తెలుసా, దేవుణ్ణి ప్రకటిస్తూ ఈ యొక్క బరియలు కార్యక్రమం జరిగించాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఆ దేహాన్ని ఆ సేవకులతో చెప్పారట ఆయన, ఈ దేహాన్ని ఇలాగే ఉంచండి, రేపు ఉదయకాలం సువార్త ప్రకటిస్తూ నా కుమారుడి యొక్క దేహాన్ని మధ్యలో పెట్టుకుని నా భార్య ఒక ప్రక్క నేను ఒక ప్రక్క నిలబడి దేవుని సువార్తను ప్రకటించుకుంటూ ఆ బరియలు కార్యక్రమానికి మేము తీసుకెళ్ళాలి. ఆ బరియలు కార్యక్రమం రోజు ఇంచుమించుగా సమాధి చేసి ఏమండి ఇంటికి వచ్చే లోపుగా చాలామంది వీళ్ళని పలకరించడానికి వచ్చారట. కానీ వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారంటే, ఆ పక్కన ఒక చెరువులోనో నదిలోనో వాళ్ళకి బాప్తిస్మాలు ఇస్తున్నారట. 9 మంది బాప్తిస్మం తీసుకున్నారట ఆ రోజు. దేవునికి స్తోత్రం. ఆ సువార్త ప్రకటన ద్వారా ఏమండి నా కొడుకు ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోయాడు. మాకు ఆ నిరీక్షణ ఉంది. యేసు ప్రభు గొప్ప దేవుడు. దయచేసి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఏంటి ఇంత జరిగినా బాధ లేదా మీకు? నా గుండెను ప్రభు బలపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాంటి స్థితి నిజంగా ఆలోచిస్తుంది. ఆ రోజు ఈ పెద్ద కుమారుడి పరిస్థితి కూడా చాలా సివియర్గా ఉందట. అందరికీ ఆయన చెప్పారు ఏంటంటే, నా పెద్ద కుమారుడిని ప్రభు బ్రతికించినట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయండి అని. ప్రియులారా, ఆ సమయంలో లైవ్లో అందరికీ కూడా మెసేజ్ చేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క సమాధి కార్యక్రమం దగ్గర ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ కుమారుడిని నీతో ఉండడానికి తీసుకెళ్ళావు, కనీసం ఆ కుమారుడైనా మాతో ఉండి ఈ పరిచర్యను నెరవేర్చడానికి నువ్వు కృప చూపించవనైనా అని ప్రార్థన చేస్తే కొద్ది రోజుల్లో మళ్ళీ ఆ కుమారుడు లేచి బ్రతికి ఇంటికి రావడానికి దేవుడు సహాయం చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఈ రోజున ఆయన చెప్తున్నాడు, ఆ రోజు నుంచి కూడా మేము సువార్త ఆపలేదు, ఆ రోజుని గురించి కూడా ఏమాత్రం కూడా మేము వెనుకడుగు వేయలేదు. ఎలాంటి విశ్వాసం ఆలోచించండి. ఏమండి దేవుడు ఇంత అన్యాయం చేసాడు ఏంటండి? ఇన్ని సంవత్సరాలు దేవుని కొరకే కష్టపడడం పనిచేసాం కదా అని ఒక్క మాట కూడా మా నోట రాలేదు అని చెప్పాడు. హల్లెలూయా. చీటికి మాటికి ఏదన్నా చిన్న కష్టం వచ్చిందంటే ఏంటో దేవుడు అనే పరిస్థితికి ఈ రోజున వెళ్ళిపోతున్నాం. ఏమండి తగ్గకపోతే ఇంకా ఎంత ఆలోచనలు ఎన్ని రకాలుగా. కానీ ఆలోచించండి, బాబు 17 సంవత్సరాలు యవనస్తుడు, అన్నీ చక్కగా కీబోర్డు ప్లేయర్ అంట, కారు తను డ్రైవ్ చేయగలడంట. మరి ఇంకెంత సహాయం నిజంగా. ఈ పిల్లలిద్దరూ కూడా కుడిభుజం ఎడంభుజం లాగా ఉండి ఆ తల్లిదండ్రులు ఇద్దరితో కలిసి దేవుని సేవలో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. ఆమె కూడా ఎంత విశ్వాసంతో నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. కనుక ఈ రోజున వీళ్ళరా ఆయనను బట్టి నువ్వు ఏమంటే ఉపయోగపడుతూ ఉండే గాడిదలాగా ఉండాలి, కానీ కూర్చుని మేతమేసి పడుకునే గాడిదలాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గాడిద ప్రియుల ఆ వారి బట్టలు దాని మీద వేసినప్పుడు యేసు ప్రభు దాని మీద కూర్చుని యేసు ప్రభు యెరూషలేముకు వస్తూ ఉన్నారు. ప్రియులరా ఆ దారిలో వీరు బట్టలు దారి పొడుగునా పరిచారంట. జనసమూహములలో అనేకులు ఏం చేశారు తెలుసా, తమ బట్టలు దారి పొడుగునా పరిచారు. ముందు శిష్యులు పరిచారు, తర్వాత జనులు పరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మీరు చూడండి, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు ఏమవునుగాక, స్తుతింపబడునుగాక, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయచుండేది. సాధారణంగా ఇలా కేకలు వేయడానికి మనుషులు ఎత్తుకుంటారు తెలుసా మీకు. బస్సుల మీద జనాలు తీసుకెళ్తారు, ఏమంటే మీకు బిర్యానీ ప్యాకెట్ ఇస్తాం, లేకపోతే మీకు డబ్బులు ఇస్తాం, మీరు ఊరికేనే వచ్చి చేయడం అంటే కష్టం కదా, కాబట్టి మీరు కేకలు వేయాలి. ఏమని కేకలు వేయాలి? ఆయనకి జై అని కేకలు వేయాలి. అని యేసు ప్రభు వారిని ప్రియులారా మనం చూసినప్పుడు లేఖనము నెరవేరునట్లుగా ఇది ఎక్కడుంది అంటే కీర్తనల గ్రంథము 118వ కీర్తన
25వ వచనం 26వ వచనం 26 వచ్చారను. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము అని అంటున్నాడు. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదింపబడునుగాక. ఇక్కడేమన్నాడు? ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగాక, దావీదు కుమారునికి జయము అని కేకలేస్తూ ఉన్నాడు. ఇలా కేకలేస్తూ ఉంటే వీళ్ళారా అక్కడ ఉన్నటువంటి ఏమండి కొంతమందికి ఒళ్ళు మండిపోయిందట. ఎవరో వీళ్ళు తెలుసా? మతాధికారులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన వింతలను ఏమండి దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, నాకేం గుర్తొచ్చింది తెలుసా? ఇందాక పాట పాడుతున్నప్పుడు ఎవరు లేరు కంగో కొట్టడానికి, ఏడు సాత్విక్ అక్కడ కూర్చుని ఆ చిన్నపిల్లోడు ఆడు ఎప్పుడు 2 స్టెప్పులను నేర్చుకున్నాడో తెలియదు కానీ స్టెప్పులు వేసేస్తున్నాడు. నాకు వెంటనే గుర్తొచ్చిందంటే చిన్నపిల్లలు, ఇదే మాట గుర్తొచ్చింది. చిన్నపిల్లలను చూచి ఆ చిన్నపిల్లలు ఏమని కేకలేస్తున్నారు? దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలేస్తున్నటువంటి చిన్నపిల్లలు అంట. అంటే అంతకుముందు పిల్లలు పెద్దోళ్ళు, ఇప్పుడేమో చిన్నపిల్లలు. దేవునికి స్తోత్రం. ఏమండి మొన్న ఇంత బేభత్సంలో ప్రార్థన చేసి మొదలుపెట్టి నిన్న రాత్రి ప్రార్థన చేసి 8:15 అయిపోయింది. పాటలు పాడుతూ ఉన్నాం. పాటలు పాడుతుంటే సండే స్కూల్ పిల్లలు పాట పాడతారట అన్నాను. సరే రెడీ అయిపోండి అయితే నేను నెక్స్ట్ అన్నాను. అర్థమైందా? పరిచారకులు పాట పాడేది, మగపిల్లలు పాట పాడేది, ఆడవాళ్ళు పాటలు పాడేది. కానీ ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు పాడతారంటే వీళ్ళు ఏ చిన్న పాట పాడతారనుకుంటే వీళ్ళు ఏ మాట మొదలెట్టారు తెలుసా? అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో అని మొదలెట్టారు. చక్కగా పిల్లలు పాడుతూ ఉంటే హృదయం ఆనందం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. పిల్లల బూతులు మాట్లాడడం కాదు, పిల్లలు పరిశుద్ధమైనటువంటి దేవుని పాటలు పాడాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే ఎప్పుడు పాడతారు వాళ్ళు? పెద్దోళ్ళు పాడితే పిల్లలు పాడతారు, పెద్దోళ్ళు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. ఈ రోజున ఆలోచన చెయ్యండి. వీళ్ళారా ఏం చేస్తున్నారో తెలుసు? ఇంకో చిన్నపిల్ల గురించి చెప్పారు. అనపర్తిలో ఉంటుంది ఆ అమ్మాయి. కొత్తగా వాళ్ళు ప్రభువుని తెలుసుకుని దేవుని సంధికి వస్తున్నారు. ఇంకా ఇప్పుడిప్పుడే ఆ పిల్లకి ఇంచుమించు ఒక 6 ఏళ్ళు ఉంటాయేమో. కానీ ఆ అమ్మాయికి బైబిల్ ఇచ్చి చదవమంటే మార్క్స్ వార్త అంతా చదివేసిందట అప్పుడే. దేవునికి స్తోత్రం. చిన్నపిల్ల. ఆ పిల్ల ఏం చదువుతుంది అనుకుంటాం మనం? మార్క్స్ వార్త చదివేసిందట. ఇప్పుడు యోహాను సువార్త కొత్తది అనమాట. నెక్స్ట్ ఏంటి? లోకాసు వార్త. ఏమండి అసలు ఒక అధ్యాయం, ఒక వచనం, ఒక పారాగ్రాఫ్ చదవాలంటేనే ఏమండి 10 తప్పులు చదువుతుంది. చదువొచ్చిన పిల్లలు కొంతమంది నేను చూస్తున్నాను. ఎక్కడ కాదులేండి, ద్వారపూడిలో. దేవునికి స్తోత్రం. మరి మీరు చదవడం మానేస్తారు. కానీ మీరు చదువుతున్నారు ఎందుకే? ఏమా వాక్యం చదువుతున్నావు నువ్వు? అవునా? పారాగ్రాఫా? ఒక అధ్యాయమా? దేవునికి స్తోత్రం. నువ్వు ఇలాగ అడిగితే అయిపోద్ది నాకు టైం అంతా. సరే మొత్తానికి గమనించండి. ఆ చిన్నపిల్లలు ఒక పాట పాడుతున్నారు. ఏమనంటే అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో అన్న పాట పాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నపిల్లల నోట నా దేవుడు ఏమంచాడు? దేవుని బిడ్డలారా అక్కడ ఉన్న వాళ్ళకి ఒళ్ళు మండిపోతుందంట. ప్రధాన యాజకులలో, శాస్త్రులలో, ఆరితేరిపోయిన వాళ్ళు ఏమండి వాక్యం అంటే వాళ్ళకి తెలియంది లేదు, కానీ వాళ్ళు స్తుతించలేకపోతున్నారు యేసయ్యని. ప్రవచనాల నెరవేర్పుగా ప్రభు వచ్చి వాళ్ళ ముందే కనబడుతున్నా కూడా వాళ్ళు స్తుతించలేకపోతున్నారు. 16వ వచనం చూడండి అదే అధ్యాయంలో. మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అన్నమాట మీరెన్నడూనూ చదవలేదా అని వారితో చెప్పి. హల్లెలూయా. వీళ్ళ కోపం వచ్చేస్తుంది, మండిపడిపోతున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అసలు లేఖనం చదివారా మీరు? ఈ మాట ఎక్కడుంది? ఈ మాట మీరు చెప్పండి. ఇప్పుడు ఎక్కడుందో? కీర్తన 8వ అధ్యాయం తీయండి ఆ మాట. అక్కడ ఏమనుందో ఇక్కడ అదే ఉంది. దేవునికి స్తోత్రం. బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట ఏమి సిద్ధింపజేసాడంట? స్తోత్రము సిద్ధింపజేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు అలాగే ఎక్కడ మలచబడ్డారు అంటే సండే స్కూల్లో. వాళ్ళని ఆ రీతిగా మలిచిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లులు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు అన్నమాట. ఈరోజున ఆలోచన చెయ్యి. నీ పిల్లలకు నువ్వు ఏమి నేర్పుతున్నావు? స్తోత్రం నేర్పుతున్నావా? ప్రార్థన నేర్పుతున్నావా? ప్రభు యొక్క సన్నిధిలో వాక్యం నేర్పుతున్నావా? అసలు నువ్వు నేర్చుకుంటున్నావా అనేది ప్రశ్న. ఈరోజు ఆలోచన చెయ్యండి. చిన్న పిల్లలు పాడుతూ ఉంటే పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అనుభవించాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి ప్రార్థన అయ్యే వరకు, కూటమి అయ్యే వరకు అద్భుతమైన సందేశం ప్రకటించబడి ఆ తర్వాత ప్రియులారా ముగించే వరకు కూడా మళ్ళీ వర్షం రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆలోచించండి. కరెంట్ రాలేదు కానీ మీటింగ్ అయిపోయింది. ఎలాగా? జనరేటరే అంట. 3 రోజులు జనరేటరే. ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు కార్యం ఆగలేదు. దేవునికి స్తోత్రం. ఆగదు. ఒకవేళ మనం ఆగినా దేవుని కార్యం ఆగదు. కనుక ఈరోజు గమనించండి. కట్టబడి ఉన్నటువంటి స్థితిలో నీవు ఉన్నావా, లేకపోతే విడిపించబడిన స్థితిలో నీవు ఉన్నావా? ప్రభువు స్వేచ్ఛనిచ్చేవాడు. ప్రభువు నిన్ను తన కొరకు ప్రత్యేకించుకునేవాడు. దేవునికి స్తోత్రం. వాడుకునేవాడు.
నీ అక్కర అవసరత ఆయన అందుకే తీరుస్తున్నాడు, నీ కన్నీరు అందుకే తుడుస్తున్నాడు. నీవు ఆయనకు కావాలి. ఏమండి, ఎవరికి కావాలి? ఆయన కావాలి. కావాలన్నప్పుడు ఆ యజమాని తోలుకొని పోనిచ్చాడు. అని ఈ రోజున నీవు నేను ఏ కట్లతో బంధించబడి ఈ ఘనమైనటువంటి పనిలోనికి రాలేకపోతున్నావు. అది ప్రార్థన. నీ కట్లు తెంచుకొని నువ్వు రాగలిగినటువంటి ఆలోచన నీకు ఉండాలి తప్ప తప్పించుకునేటువంటి ఆలోచన నీకు ఉండకూడదు. ఆగిపోక సాగిపోయేవారుగా ఉండాలి. ఇప్పుడు ఆ పెద్ద కుమారుని తీసుకొని, భార్యను తీసుకొని, ఆ పాస్టర్మ గారి యొక్క తమ్ముడిని తీసుకొని, ఈయన బామ్మరిదిని, ఏమండి, వాళ్ళు నలుగురు కలిసి ఆ సువార్తకు మిషనరీ పరిచర్యకి వెళ్ళిపోతున్నారు. తణుకు నుంచి వచ్చారు వాళ్ళు, అత్తిల దగ్గర నుంచి. ఈరోజున ఆలోచన చెయ్యండి. ఏమండి, ఆయన నమ్ముకున్న దేవుడు, మన నమ్ముకున్న దేవుడు ఒకడైనా కాదా? మరి ఎంత కష్టం వచ్చింది, ఎంత బాధ కలిగింది, ఎన్ని విమర్శలు వచ్చినాయి. ఏమండి, రాత్రి ప్రియులారా ఆయన ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను చూస్తే ఈ రోజున మన విశ్వాసము దానికి దీనికి చీటికి మాటికి కూడా అది ఇవ్వలేదని, ఇది ఇవ్వలేదని, అది చేయలేదు, ఇది చేయలేదని, కేవలం దాని కొరకైన ఆలోచన కాదు. ప్రభువా, నేను నీ కోసం బ్రతకడానికి నాకు నువ్వు సహాయం చేయనని ప్రార్థించేవారిగా ఉందాం. ఎవరినో చూపించడం ఎందుకంటే, ప్రభువు నీ విశ్వాసాన్ని నేను కూడా అలా చేయలేనా, నీ పట్ల నేను కూడా అలా చేయలేనా, నిన్ను కూడా నేను అలా నడిపించలేనా, నీ కుటుంబాన్ని అలా నడిపించలేనా? అందరిది ఒకే సాక్ష్యం అవ్వదు. రోజున ఆలోచన చేద్దాం. కొంచెం మనము ప్రియులారా రేపబడదాం. హల్లెలూయా. కొంచెం మనం మండించబడదాం. ఏమండి, రోజున ఆలోచన చేసుకుందాం. ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు కూడా మనము ఇక్కడ ప్రార్థన కలిగి ఉంటాం. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువు మాటలు సిలువలో ఆయన చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ, ఆయన మాదిరిని గుర్తు చేసుకుంటూ మనము కూడా ఆయన వలె మారడానికి అందరము కూడా ఏకీభవించి ప్రభు పాదాలను ఆశ్రయిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అక్కడ లేఖనం నెరవేరాలి. ఇప్పుడు ప్రభువు రాకడ సమీపిస్తుండగా మరొక లేఖనం నెరవేరాలి. అదేంటో తెలుసా? ప్రభువు యొక్క రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడాలి. అటు తరువాతనే అంతము వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు తరువాత అంతం వచ్చును. ఈ పని ప్రియులారా నువ్వు చెయ్యన్నా చెయ్యాలి, చేసేవారిని బలపరచాలన్నా బలపరచాలి. అంతేగాని నీవు ఈ రెంట్లో లేకుండా మరి వేరేగా మాత్రం ఉండకూడదు. ఈ పని ఎవరిదే? నాది. నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను, లేకపోతే నేను కూడా నీతో పాటు వస్తాను అనేటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వారుగా మీరు కావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నట్టుగా మనకి ఈ లేఖనం ద్వారా అర్థమవుతుంది. ప్రభువుకు నువ్వు కావాలి. ఎవరు కావాలి? ప్రభువుకు నువ్వు కావాలి. నేను ప్రభువుకు కావాలి అని అన్న వాళ్ళు ప్రియులారా, ప్రభువు నిన్ను కావాలనుకుంటున్నాడు. అయ్యా, నువ్వు కావాలి అనుకుంటే నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా, దయచేసి నన్ను ఉపయోగించుకున్నాను, వాడుకోనైనా అని ప్రార్థించుకుందాం. ప్రభు తట్టు మనం చేతులు చాపుదాం. ఈ సమయంలో మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు స్తోత్రాలు 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 నాయన. ఏ పని చేయగలము, ప్రార్థించగలము, సహకరించగలము, ఏ రీతిగా ధైర్యంగా సహకారంగా ఉండగలము. దయచేసి మరి దేనికి నువ్వు కట్టుబడిపోకుండా ప్రభువా, నేను దేనికి కట్టుబడిపోకుండా నీకు మాత్రమే ఉపయోగపడే నైనా ఒక స్వేచ్ఛ దేవా నాకు అనుగ్రహించండి. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఉపయోగపడే తెలివి కావాలి నాకు, నిన్ను ఉపయోగించుకునే తెలివి కాదు ప్రభువా. ఈ రోజున దేవుని పిల్లలమని చెప్పుకునేవారు, దేవుని సేవకులమని చెప్పుకునేవారు ప్రియులారా, ఆయన ఉపయోగించుకోవడమే నేర్చుకున్నాం. మనం ఆయనకు ఉపయోగపడడం నేర్చుకోలేకపోతున్నాం. ఆయనకు ఉపయోగపడడంలోనే మనకు ప్రియులారా ఒక సార్థకత ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన దేవ, కనికర సంపన్నుడా, కృపామయుడా, ఎంతటి బలమైనటువంటి ఉపద్రవాలు ప్రభా మీదకి వచ్చినప్పటికీ కూడా నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్న కొంతమంది బిడ్డలను మాకు మీరు చూపిస్తూ ఉన్నారు ప్రభా. దయచేసి మీరు సహాయం చేయండి. మీలో కూడా ప్రభువు కొరకు నిలబడిన బిడ్డలు ఉన్నారు, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీలో కూడా ప్రభువు కొరకు తెగింపు కలిగిన బిడ్డలు ఉన్నారు, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కానీ నేను ప్రభువుకు కావాలి, నేను ప్రభువుకు ఉపయోగపడాలి. మనుషులకు ఉపయోగపడి ప్రభువుకు ఉపయోగపడకపోతే మన జీవితం వ్యర్థమే ప్రియులారా. ప్రభువా, నేను ఉపయోగపడే బిడ్డగా ఉండాలి, నేను ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి, నేను ఉపయోగపడే నైనా బిడ్డగా ఉండాలి ప్రభువా అని చేతులెత్తుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. సోమరితనంగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు, నిద్ర మత్తులో ఉండొద్దు. దయచేసి తగినంత నిద్ర, తగినంత తిండి, తగినంత సుఖం, అంతకంటే మించి ఎక్కువద్దు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. నీకు ఉపయోగపడాలి ప్రభువా, నీకు ఉపయోగపడాలి నాయన. నేను బలహీనత అయినప్పటికీ కూడా ప్రభువా, నీ బలమునందు నీ కొరకు నేను పని చేయాలి. ఇబ్బంది అయినప్పటికీ కూడా నీ కొరకునైనా అయ్యా నిలబడగలిగే శక్తిని నాకు అనుగ్రహించు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి మీరు సహాయం చేయండి నాయన.
ఒక్కొక్క అనుభవాన్ని ఆలోచన చేస్తే మొదటిది కట్టబడి ఉన్న స్థితి, కానీ ప్రభువు విప్పుతాడు కానీ ప్రభు విప్పడం కాదు, ప్రభువే మనల్ని విప్పడానికి పిలుస్తూ ఉన్నాడు. ఏ కట్లతోనూ బంధించబడిపోయి ఈ పని నుంచి తప్పించుకున్న వ్యక్తిగా ఉండిపోయావో దయచేసి ప్రభువా నాకు సహాయం చేయను ఆయన. కొంతమందినైనా కట్లు విప్పాలి అని చెప్పి ఎండలో నిలబడతా ఉన్నాడు సోదరుడు. విప్పాలి అని చెప్పి తన కుమారుడు ఒకవేళ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడని నిరీక్షణ ఉంది కాబట్టి ఇంకెందుకు నేను కూర్చుని ఉండాలి, ఇంకెందుకు నేను ఏడుస్తూ ఉండాలని ప్రభువు ప్రేమను ప్రకటిస్తూ ఆ కుటుంబం ముందుకు సాగుతున్న అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. ప్రభువా దయచేసి నాకు సహాయం చేయవా. నేను అంత పరిస్థితులు అయితే లేను, అంత ఇబ్బందులు అయితే లేను, అంత కష్టములు అయితే లేను ప్రభువా. కానీ మా తండ్రి నీ కొరకు నేను ఉపయోగపడలేకపోతున్నాను. ఒక పరిచర్యకు ఉపయోగపడట్లేదు నైనా, ఒక మందిరాన్ని శుభ్రపరచడానికి ఉపయోగపడట్లేదు, ఒక ప్రజలను సమకూర్చడానికి ఉపయోగపడట్లేదు. ప్రభువా నీ సేవకు నేను ఎలా ఉపయోగపడాలో కావలసిన జ్ఞానం దయచేవా. కొంతమంది కొన్ని తలాంతులు ప్రభు ఇచ్చారు, వాటిని ఉపయోగించుకోవడంలో వెనకబడిపోతూ ప్రియులారా దేవుని పని ఆటంకమైపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. కొదువైపోయింది. ప్రభువా దయచేసి ఈ కొదువలో నేను నిలబడతానన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా ఏదైనప్పటికీ పర్లేదు, నీ కొరకు నేను నిలబడతానని చెయ్యెత్తిన ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. దయచేసి మీరు బలపరచండి, నీ కృప చొప్పున మీరు కరుణించండి నాయన. నీవు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మేము మా ప్రభువా నీకు ఇష్టలుగా బ్రతికి నీ కొరకునైనా కొన్ని ఆత్మలనైనా పట్టుకోవడానికి, కొంతమంది కట్లైనా విప్పడానికి, కొంతమందినైనా రేపగలగడానికి, కొంతమందినైనా నీ రాజ్యము కొరకు పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి మమ్మల్ని మా ప్రభువా మీరు కనికరించి వాడుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.